నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య మచిలీపట్నంలో ఆదివారం పలువురు బ్రాహ్మణ ప్రముఖులను కలుసుకుని వచ్చే ఎన్నికలలో బ్రాహ్మణులందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వేమూరి ఆనంద సూర్య మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులతోనే బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అన్నారు. ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గంలో గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిరుపేద బ్రాహ్మణులకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుల సహకారంతో అందించామని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్కు 1,000 కోట్లు కేటాయించి నిరుపేద బ్రాహ్మణులను ఆదుకుంటామని గత ఎన్నికలలో బ్రాహ్మణ వైసీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కోన రఘుపతిలు బ్రాహ్మణులను నమ్మించి మోసం చేసి గత ఎన్నికలలో బ్రాహ్మణులతో వైసీపీకి ఓట్లు వేయించుకుని వారి స్వార్థం వారు చూసుకుని బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి నిరుపేద బ్రాహ్మణులను మోసం చేసిన ఘనత మల్లాది విష్ణు, కోన రఘుపతిలకే దక్కుతుంది అన్నారు. చంద్రబాబు బ్రాహ్మణులలోని పేదరికాన్ని గుర్తించి తొలిసారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని నిరుపేద బ్రాహ్మణులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత చంద్రబాబుది అయితే, బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి నిరుపేద బ్రాహ్మణుల ఉసురు పోసుకున్నాడు అని మండిపడ్డారు. బ్రాహ్మణ కార్పొరేషన్కు పూర్వవైభవం రావాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుని చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటేనే బ్రాహ్మణ కార్పొరేషన్కు మరలా పూర్వ వైభవం వస్తుంది అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిందూ ధర్మంపై విష ప్రచారం చేస్తూ హిందూ దేవాలయాలు, అర్చకులు, పురోహితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి అన్నారు. బ్రాహ్మణులందరూ వచ్చే ఎన్నికలలో విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను రాష్ట్రవ్యాప్తంగా గెలిపించుకుంటేనే బ్రాహ్మణులకు భవిష్యత్తు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి రామకృష్ణారావు, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన క్రమశిక్షణ సంఘం చైర్మన్ గూడూరి వెంకట హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి వారణాసి దుర్గా సారథి, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జాతీయ ఉపాధ్యక్షుడు ఏఆర్కే మూర్తి, ఫణికుమార్, సోమయాజుల రఘు శర్మ, కాశీనాథుని సుధాకర్, మంచుకంటి ధనలక్ష్మి, నందిరాజు, కల్పన తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని దళిత సమాజం పునరుద్ధరణకు అంకితం చేశారని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని, అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించిన గొప్ప విశ్వమేధావి అని మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి, కిట్టు కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా పలు ప్రాంతాల్లో నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్, పాత లక్ష్మీ టాకీస్ కూడలి లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేర్ని కృష్ణమూర్తి, కిట్టు మాట్లాడుతూ, సమసమాజ స్వాప్నికుడు న్యాయ కోవిదుడి జయంతి నేడు అని, అంటరానితనం, కుల వివక్ష వంటి వాటిని సువిశాల భారతదేశం నుండి తరిమికొట్టే విధంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి ఏ ఒక్కరూ మరువరాదన్నారు. భారత సమాజంలో అన్ని అంశాలపై లోతైన ఆలోచనలు చేసి అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. రాజ్యాంగం ద్వారానే నేడు అందరికీ హక్కులు, ఫలాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.